ఈ పరిశుద్ధాత్మ యొక్క పాత్రను మనం చూసినట్లయితే దాని యొక్క ఉనికి సృష్టి నుండి పునర్సృష్టి వరకు కూడా చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ నేను పునర్సృష్టి అని చెప్పేది ఏమిటంటే బాప్తిస్మాన్ని మనము పునర్సృష్టిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన గతాన్ని, గత పాపాలను, గత జీవితాన్ని విడిచిపెట్టి యేసులో మనము పునర్సృష్టి చేయబడతాం, అనగా తిరిగి జన్మించబడతాం. అందుకే ఈ పరిశుద్ధాత్మ యొక్క ఉనికి సృష్టి ఆరంభంలో మనకు కనిపిస్తుంది, మరియు పునర్సృష్టి వరకు కూడా చాలా ప్రత్యేకమైన పరిచర్యను మనం ఈ బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. అయితే దీని యొక్క ఉనికి రోజు రోజుకి కూడా, అంటే ఆదికాండం 1వ అధ్యాయం మొదలు నేటి వరకు కూడా దీని యొక్క ఉనికి రోజు రోజుకి కూడా మరింత శక్తివంతంగా, మరింత బలవంతంగా, మరింత ప్రత్యక్షముగా మనుషుల మీద ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంది.